ఇమాజిన్ చేయండి, మీకు విరాట్ కోహ్లీ ఇంకా ఏబీ డివిలియర్స్ ఫోన్ చేసి భయ్య కొంచెం ఫోన్ రజిత్ పట్టిదార్ కి ఇవ్వు అంటే మీరు నమ్ముతారా? వెల్, ఛత్తీస్గఢ్ లో ఈ మనీష్ అనే పిల్లోడికి ఇలా నిజంగా జరిగింది. అయితే రజిత్ పట్టిదార్ దగ్గర ఉన్న ఒక సిమ్ 90 డేస్ నుంచి ఇన్యాక్టివ్ లో ఉందంట. మనీష్ అనే వ్యక్తి సిమ్ కొనడానికి వెళ్తే ఈ సిమ్ నంబర్ ని అలర్ట్ చేశారు. ఇంటికి వచ్చి వాట్సాప్ లాగిన్ చేస్తే డీపీలో రజిత్ పట్టిదార్ ఫోటో ఉందంట. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఏబీ డివిలియర్స్ ఫోన్స్ వచ్చాయంట. ఈ మనీష్ ఎవరైనా నాతో మజాక్ చేస్తురా అని అనుకున్నాడంట. ఈ విషయం రజిత్ పట్టిదార్ దగ్గర దాకా వెళ్ళింది. అప్పుడు రజిత్ పట్టిదార్ డైరెక్ట్ గా మనీష్ కి కాల్ చేసి నేను రజిత్ పట్టిదార్ ని మాట్లాడుతున్నా, ప్లీజ్ నా సిమ్ నాకు ఇవ్వని అన్నాడంట. కానీ అప్పుడు కూడా ఈ మనీష్ మజాక్ చేస్తుర్రేమో అనుకున్నాడంట. దాని తర్వాత రజిత్ పట్టిదార్ తో మనీష్ ఏమన్నాడంటే, హా నేను ధోనిని మాట్లాడుతున్నా అని కట్ చేశాడంట. 10 నిమిషాల తర్వాత పోలీస్ వాళ్ళు తన ఇంటికి వచ్చి సిమ్ ని వాపస్ తీసుకున్నారంట. మీకు తెలుసా దీని తర్వాత మనీష్ ఏం చెప్పాడు? మిస్టేక్లీ తను విరాట్ కోహ్లీతో మాట్లాడాడంట. ఇప్పుడు నా లైఫ్ డ్రీమ్ కంప్లీట్ అయిందన్నాడు.